మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుతారా? కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందెదరు. ఆ మధ్యకాలంలో క్రైస్తవుడే మంచి భక్తిపరుడు, కానీ తనకున్నటువంటి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఒక కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఓ రోజు వాళ్ళ సార్ అతన్ని పిలిచాడు. అయ్యా, మన కంపెనీని ఎప్పటికీ ఇక్కడే కాదు, బ్రాంచెస్ కింద అక్కడక్కడ బ్రాంచెస్ కింద ఉండాలని చెప్పేసి మేము ఆలోచన కలిగి ఉన్నాం. పలానా దగ్గర ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసాం, ఆ బ్రాంచ్కి నిన్నే హెడ్గా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, నీ జీతం కూడా పెంచుతాం, అలా ఇలా అని చెప్పేసి మాట్లాడారు. అతనికి సంతోషం అనిపించింది. నా నమ్మకత్వాన్ని వీళ్ళు గుర్తించారు, నాకంటూ ఒక స్పెషల్గా ఏర్పాటు చేసిన ఒక బ్రాంచ్ని అప్పగించారని చెప్పేసి దేవుడిని మహింపరిచాడు. అయితే కొంతకాలం ఆ వ్యాపారం సాగుతున్న కొలది ఆ వ్యాపారం చిన్న చిన్నగా నష్టాల్లోకి వస్తూ ఉంది. నష్టాల్లోకి వస్తూ ఉండేసరికి యాజమాన్యం వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటిదంటే, మన కంపెనీకి వస్తున్నటువంటి నష్టాన్ని మనం పూడ్చాలనంటే సెలవు రోజులు ఉండకూడదు, ఇంకా ఆదివారం రోజు కూడా కంపెనీ ఉండాలి. మరి ఇతను ఒక బ్రాంచ్కి హెడ్గా ఉన్నాడు కదా, అయ్యా ఇట్లా ఆదివారం రోజు నువ్వు మనల్ని పెట్టి పని చేయించాలి, మేము ఇప్పటికే చాలా నష్టాల్లో ఉన్నాము, నువ్వు కానీ కొంచెం నమ్మకత్వాన్ని కొంచెం కష్టాన్ని కనుక కనబరిచావంటే మనం చిన్నగా బయటపడతాము, నీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మన కంపెనీలో అదని చెప్పేసి మాట్లాడారు. లేదండి, మీరు నన్ను ఎంత నమ్మకస్తులుగా ఎంచినా, మీరు నాకు ఎంత జీతం ఇచ్చినా, నేను ఆదివారం రోజు మీ కంపెనీలో నేను పనిచేయలేను, నేను ఆదివారం రోజు చర్చికి వెళ్తానని చెప్పాడు ఆయన. బ్రదరు, ఎప్పుడు వెళ్ళే చర్చే కదా, అప్పుడప్పుడు మనకు సరే ఒక పని చేయి, వారం మార్చి వారం వెళ్ళు అని అట్లా మాట్లాడితే అతను అన్నాడు, లేదండి నేను ఆదివారం చర్చికి వెళ్ళాల్సింది అంటే, ఇట్లయితే ఎట్లా, నువ్వు తిక్కలోలాగున్నావు అదని చెప్పేసి అతనితో ఎంత మాట్లాడినా అతను ఒప్పుకోలేదు. సరే ఇంకా అట్టయితే నీకోసం మేము నష్టాలు పాలైనా వేరే వ్యక్తిని అపాయింట్ చేస్తాం, నువ్వు మా కంపెనీలో పనిచేయడానికి కూడా మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అతన్ని డ్యూటీలోంచి తీసేశారు. చాలా బాధగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య వచ్చింది, ఆయనతో ఒక గ్లాస్ మంచిని ఇచ్చి ఒక కప్పు కాఫీ ఇచ్చి మాట్లాడుతూ ఉంది. ఏంటండి ఏదన్నా ఏంటి చాలా చింతగా ఉన్నట్టు, ఏదో దిగుల్లో ఉన్నట్టున్నారు, ఏమన్నా అయిందా, ఏమన్నా బాగాలేదా? అలా ఏం లేదు, బాగానే ఉన్నాను. ఆఫీస్లో ఏమైనా జరిగిందా, ఆఫీస్లో ఏమైనా తప్పేం, మీతోటి ఏదైనా తప్పు ఏమైనా జరిగిందా, పొరపాటు ఏమైనా జరిగింది? అట్లా ఏం లేదు, ఆదివారం రోజు కూడా డ్యూటీకి రమ్మన్నారు, నేను ఒప్పుకోలేదు, అందుకని డ్యూటీ నుంచి నన్ను తీసేశారు అని భార్యకి చెప్పాడు. ఆమె ఏమని తెలుసా, అదేందయ్యా డ్యూటీ ఎట్టమని అనలా. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాకనని దిగులుగా వేదనతో నుండి భర్తను ప్రోత్సాహపరిచింది. పర్వాలేదు, పోతే పోయింది, దానికన్నా మంచిది ఇస్తాడు యేసయ్య మనకి అని చెప్పేసి, అంటే ఆల్రెడీ నిరాశలో కృంగిపోయిన స్థితిలో నుండి భర్తని భార్య నీరు గార్చే ప్రయత్నం చేయాల, ప్రోత్సహించింది. పర్వాలేదు, అది కాకపోతే ఇంకొక ఉద్యోగం వచ్చింది, ఏం పర్లేదు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడే మనల్ని ఎంతకాలం పోషించాడు, ఆయన లేకపోతే మనకు జీవితం ఎక్కది, ఆయన్ని పక్కన పెట్టి మనకు పొందుకునే అసలు వద్దు, ఆ దీవెనలు అసలు మనకి దీవెనలే కాదు అని ఏమి ఇంకా కాసిని అదనంగా మాట్లాడి ఆయన మొత్తానికి ధైర్యపరిచింది. ఉద్యోగం లేదన్న బాధ ఉంది, ఎందుకంటే ఆర్థిక సమస్యలను బట్టి. 2 రోజుల తర్వాత ఆయన వాళ్ళకున్నటువంటి ఖాళీ స్థలంలో పెరట్లో అక్కడక్కడ మొక్కలుంటే ఆ మొక్కలకి వాటర్ పైప్ తీసుకొని నీళ్లు పెడతా ఉన్నాడు. కొన్నిసార్లు చెట్లకి నీళ్లు పెట్టేటప్పుడు ఆ చెట్ల మీద నుండి పురుగులు కానీ ఏదైనా మిడతలు కానీ అలాంటివి ఉంటే ఎగిరి అలా ఇలా పడతా ఉంటాయి. అలా నీళ్లు పెట్టేటప్పుడు కొన్ని మిడతలు ఎగిరి వచ్చి ఆయన మీద పడ్డాయి. ఆ మిడతల్ని తోలడానికి అన్నట్టుగా అని అంటే ఇట్లా కొడతా ఉంటే ఆయన షర్టుకు ఎప్పుడు కూడా ఒక పిన్ ఉంటుంది, గుండు పిన్ను లాంటిది. మీరు కనుక రెడీమేడ్ షర్ట్స్ కనుక చూస్తే ప్రతి రెడీమేడ్ షర్ట్స్కి పిన్స్ పెట్టి ఉంటాయి. అలాంటి పిన్నుల కంపెనీలో పనిచేస్తాడు ఆయన. ఆయనకు అలవాటు ఏంటిదంటే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆయన షర్ట్కి ఒక గుండు పిన్ ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్ మానేస్తారు కానీ ఆ గుండు పిన్లు షర్ట్కే ఉన్నాయి. అనాలోచనగానే పాపం ఆ షర్ట్ వేసుకొని పెరట్లో ఏదో నీళ్ళు పెడతా, అనాలోచనగానే ఆ మిడతల తోలే క్రమంలో అలా కొట్టేసరికి ఆ గుండు పిన్ను అలా గుచ్చుకుంది. ఆయన గుచ్చుకున్న సబ్బా అని బాధపడి జాగ్రత్తగా దాన్ని గుండు పిన్ను తీశాడు. పిన్ను గుచ్చుకుంది అని బాధపడతా ఉన్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటిదనంటే, ఇప్పటి వరకు గుచ్చుకునే పిన్నులు ఉన్నాయి, గుండు పిన్నులు ఉన్నాయి, గుచ్చుకోకుండా పిన్నులు తయారు చేయలేమా అని ఆలోచన చేశాడు. తనకు తెలిసిన స్నేహితుల దగ్గరికి వెళ్ళి కొంత మొత్తాన్ని పెట్టుబడికి తీసుకొని వ్యాపారం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు.
సేఫ్టీ పిన్నుల కంపెనీ పెట్టాడు. ఈరోజు సేఫ్టీ పిన్ వాడని వాళ్ళు ఎవరున్నారు అంటే మన భాష పిన్నిస్. ఆడవాళ్ళందరూ వాడాల్సిందే, అవునా కాదా? ఆ ఆలోచన దేవుడే పుట్టించాడు. సేఫ్టీ పిన్లు కనిపెట్టి ఆ సేఫ్టీ పిన్లు అంతటా డిస్ట్రిబ్యూట్ చేసి ఆయనే కోటీశ్వరుడయ్యాడు. ఆయన మరెవరో కాదు, వాల్టర్ హంట్. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుచునని ప్రభువు చెప్పాడు. ఆయన డబ్బులు చూసుకోవాలా, లేదంటే ఈ కంపెనీలో సరే ఆదివారాలే కదా పోగొట్టుకుని కొద్ది రోజులు కష్టపడితే నాకు ప్రమోషన్ వచ్చింది అనే ప్రమోషన్ చూడాల. ఏం చూసాడనంటే ఆ కొద్దిగా వచ్చి ఆ వచ్చుబడి నాకు అక్కర్లేదు, నాకు నా దేవుడే కావాలా. నాకు ఆదివారం రోజు నా దేవుని సన్నిధే ముఖ్యం, నాకు జీతం అక్కర్లేదు, నాకు నా దేవుడే కావాలి అని దేవుని సన్నిధికి ఎక్కువ విలువిచ్చి తను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి జీతాన్ని నష్టపోతే ఆయనే అనేకులకు జీతం ఇచ్చేటట్లు వాల్టర్ హంట్ అనేటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. మన జీవితాల్లో కూడా అంతే. ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా మనకు వస్తాయి. దేవుడా ఉద్యోగమా, దేవుడా వ్యాపారమా, దేవుడా ఫంక్షనా. కొంతమంది ఫంక్షన్లు ఉన్నాయని రోజు పోయి కానీ దేవుడు చూస్తాడు. అది ఎందుకు అలాంటి పరిస్థితి నీకు టెస్ట్ లాగా వస్తాయి. నేనా పరిస్థితి అన్నట్టుగా టెస్ట్ లాగా అనుమతిస్తాడు. కానీ ఎవరైతే దేవునిని ఘనపరచడానికి ఇష్టపడతారో, నేను చెప్పనా, వద్దులేయ్యా యేసయ్యా నువ్వు నన్నే హెచ్చించొద్దు అని నువ్వు అన్నా సరే ఊరుకోడు ఆయన. ఇంకా మరి అది ఆయన బలహీనత. అది నువ్వు ఘనపరిచావుగా, నిన్ను ఘనపరచకుండా నా దేవుడు ఉండలేడు. హల్లెలూయా.